పెద్దలు జానారెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు అధ్యక్ష. వారికి నేను చెప్పదగినంత విషయం కాదు. గౌరవ సభ్యులందరికీ ప్రతిపక్ష నాయకులతో సహా నా మనవి ఏంటంటే, ఈ జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో ఇది మన రాష్ట్ర పరిధిలోని చర్చ కాదు. నిన్న బీఏసీలో వచ్చినప్పుడు తమరి దగ్గర స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. వేరే ఇతర పక్షాల వాళ్ళు కూడా ఉన్నారు. మై ఓన్లీ హంబుల్ సబ్మిషన్ సార్, పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ అధికారంలో, వాళ్ళ పరిధిలో ఉండేది. వారు నిర్ణయం తీసుకున్నారు, అది జరుగుతూ ఉంది. ఈ విషయంలో ప్రజలకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఈ నిర్ణయం వల్ల మన రాష్ట్రం మీద ఉన్న ఇంపాక్ట్ వరకే మనం చర్చిస్తాం అంటేనే నిన్న మేము అంగీకరించినాం అధ్యక్ష. అదర్వైజ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వ పాలసీలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అనాలోచితమనో ఆలోచన రహితమనో మనం అనే అధికారం మనకు లేదు అధ్యక్ష. మన హౌస్కే లేదు. ఆల్ స్టేట్ అండ్ దేర్ ఆర్ రూల్స్, రాజ్యాంగం ఉంది. కాబట్టి ఆ కేంద్రాన్ని విమర్శించే పద్ధతి కానీ, ప్రధానమంత్రి గారిని విమర్శించే పద్ధతి కానీ, లేదా పాలసీని చర్చించే అవకాశం తమరు ఇవ్వకూడదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అది మన సభ గౌరవానికి భంగం కలిగిస్తుంది, సాంప్రదాయాలకు భంగం కలిగిస్తుంది. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే, ఇంపాక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. నా స్టేట్మెంట్ కూడా దానికి పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వంగా మాకుండే అభిప్రాయం మేము చెప్పినాం. డిమానిటైజేషన్ యొక్క ఇంపాక్ట్, డబ్బులు ఆ రద్దయిన తర్వాత ఎంత డబ్బులు వచ్చి మళ్ళీ మనకు విడుదలైనవి మార్కెట్లోకి, తెలంగాణ మార్కెట్లోకి, తర్వాత తెలంగాణ ప్రజలు బ్యాంకులలో డబ్బు ఎంత వేసినారని చెప్పినాం. కొన్ని సమస్యలు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు చెప్తే యాజ్ ఏ హౌస్ లీడర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గారికి కానీ కేంద్రానికి కానీ నేను తెలియజేస్తా. కానీ ఎవరైనా సరే దయచేసి పాలసీని విమర్శించే దిశగా కానీ, ఇంకా కేంద్రం యొక్క దాన్ని విమర్శించే దిశ కానీ చర్చ ఉండవద్దు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సూచనలు చేయండి. తప్పకుండా యాజ్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఐ విల్ క్యారీ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేశ ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. అదే సమయంలో